ఆడపిల్ల పిండదశ నుంచి ఎన్నో యుద్ధాలు చేస్తూనే ఉంటుంది. గెలుపు కోసం కాదు, తన ఉనికి కోసం. ఆడపిల్లగా పుట్టడం పాపమా? ఆడపిల్లని కనడం నేరమా? తన జీవన ప్రయాణం ఒక్కో దశలో తను ఎదుర్కొనే కష్టాలు మీ ముందుకి ఎపిసోడ్స్ రూపంలో తీసుకురావాలనేదే నా చిరు ప్రయత్నం. మన భారతదేశం టెక్నాలజీ ఎకానమీ పరంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటి. కానీ ఇప్పటికి కూడా చాలా విషయాల్లో వెనుకబడే ఉంది. అందులో లింగ వివక్షత కూడా ఒకటి. మనం పితృస్వామ్య సమాజపు కట్టుబాట్ల మధ్యనే ఇంకా నలిగిపోతున్నాం అన్నదానికి ఉదాహరణ ఏంటంటే 2024లో కూడా చాలా కుటుంబాలలో బిడ్డ పుట్టిందంటే సంతోషంగా వేడుక జరుపుకోవాల్సిందిగా పోయి మగబిడ్డ పుట్టలేదని బాధపడే కుటుంబాలే ఇంకా ఉన్నారు. దాంపత్య జీవితంలో తల్లిదండ్రులుగా కావటం ఒక వరం. అలాంటి తరుణంలో ఎన్నో కలలు కంటారు. కొత్తగా తమ జీవితంలోకి రాబోయే బిడ్డ కోసం సృష్టికి ప్రతిసృష్టి చేసే వరం కేవలం మహిళకి మాత్రమే సొంతం. అందుకే మాతృత్వం ఒక వరంగా భావిస్తూ తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా జన్మనిస్తుంది తల్లి. పిండం కడుపులో పడిన వెంటనే పుట్టే బిడ్డ ఆడబిడ్డ లేదా మగబిడ్డ అనే సందేహానికి బీజం పడుతుంది. పిండం ఏర్పడిన 12 వారాలకి జెండర్ ఫామ్ అవుతుంది. ఒకవేళ ఆడబిడ్డని తెలిస్తే చాలా మంది తల్లిదండ్రులే వద్దనుకుంటున్నారు. లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని తెలిసినా కూడా కొంతమంది ఊపిరిపోయాల్సిన డాక్టర్లే బిడ్డ పుట్టక ముందే ఊపిరి ఆపేస్తూ వాళ్ళ వృత్తికి కలంకం కూడా తెస్తున్నారు. ఈ భ్రూణ హత్యల కారణంగా మన దేశంలో ఫీమేల్ సెక్స్ రేషియో గణనీయంగా పడిపోయిందంటే మీరు నమ్ముతారా? ఒక పక్కన మహిళ సాధికారత లేకపోవడం వల్ల కూడా ఒక మహిళ తన కోసం తను నిలబడి నాకు ఇది కావాలి, ఇది నా బిడ్డని ధైర్యంగా తన ఉద్దేశం వెల్లడి చేయలేకపోతుంది. మగపిల్లవాడిని కనలేదని కొన్ని ప్రాంతాల్లో అనేక చిత్రహింసలు గురవుతున్న మహిళలు ఎందరో. అవగాహన లోపం, నిరక్షరాస్యత, పెద్దరికం, వరకట్నం, ఆడపిల్ల అంటే చులకనా భావం, మగపిల్లవాడైతే వారసుడు, వంశప్రతిష్ఠ అనే పాతకాలపు మూఢత్వం కూడా మగబిడ్డ పుట్టే వరకు ఎదురు చూసేలా చేస్తున్నాయి ఈ సమాజాన్ని. ఒక దశాబ్ద కాలంగా మనం చూసుకుంటే దేశంలో మహిళల పట్ల జరిగే అత్యాచారాలు, ఆడపిల్లకి కరువైన రక్షణ కూడా ఆడబిడ్డని కనొద్దు అనుకోవడానికి కారణం కావచ్చు. పుట్టే బిడ్డ ఏ జెండర్ అయినా మన బిడ్డే కదా అనుకునే పరిణితి తల్లిదండ్రుల్లో ఉండట్లేదు. మనం వేదిక టైంలో చూసుకుంటే ఆడవాళ్ళకి కూడా మగవాళ్ళతో సమానమైన పవర్ ఉండేది. వేదాలు కూడా ఆడపిల్లని దేవతగా పరిగణించాయి. కానీ ఈ వివక్షత మరి ఎప్పటి నుంచి మొదలైంది? మనం 1990 నుంచి చూసుకుంటే దాదాపు 1 కోటి భ్రూణ హత్యలు నమోదయ్యాయి. అందులో 60 లక్షల ఆడ శిశువులే ఉండటం బాధించే విషయం. చరిత్రలో నిలిచిపోయేలా తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సొంతం చేసుకున్న అలనాటి రుద్రమ్మదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి నుంచి నిన్న మొన్నటి కల్పనా చావ్లా, మదర్ తెరిసా వరకు అందరూ ఒకప్పటి ఆడపిల్లలే. వాళ్ళు కూడా చాలా కష్టాలు చూస్తూ క్రమక్రమంగా పరిస్థితులకు తగినట్టుగా వాళ్ళని వాళ్ళు దృఢపరుచుకున్నారు. మనలో చాలా మంది ఆడపిల్ల అయితే శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉంటుందని, ఎప్పుడూ వెన్నంటే ఉంటూ కాపాడుకుంటూ ఉండాలని, అదే మగపిల్లవాడైతే అన్నీ తానే సమర్థించుకుంటాడు అనుకునే తల్లిదండ్రులు తమ ఆడపిల్లని మగపిల్లవాడితో సమానంగా పెంచగలిగితే ఆమె ఒక సైన్యంగా తనని తను మలుచుకొని నలుగురికి ఆదర్శవంతంగా నిలుస్తుంది. ఇది ఆలోచిస్తే ప్రతి ఆడపిల్ల చరిత్రని తిరగరాస్తుందన్న దాంట్లో వాస్తవం లేకపోలేదు. జై హింద్. ఈ వీడియో పైన మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్లో మీ ముందు ఉంటాడు మీ సూర్య.